హరి ఓం శ్రీ గురుభ్యో నమ. యనీ గుణములు కర్ణేంద్రియంబులు శోకదేహతాపంబులు తేరిపోవు, ఎనీ శుభాకారమిక్షింప కన్నులకఖిలార్థలభంబు కలుగుచుండు, ఏనీ చరణ సేవలె ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏనీ లసన్నామమే ప్రొద్దు భక్తితో దడివిన బంధ సంతతలు వాయు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయానలేదు, కరుణ జుడుముఖం సారి ఖలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర, ధన్యున్లోక మనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణ సంశోభితున్ నిన్ను ఏ కన్యలు కొరరు, కొరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేక పశుంహనావలననే జన్మించనే మోహము, శ్రీయుతమూర్తివో పురుష సింహము పరిసొమ్ము, గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు, నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచునున్నవాడు, ఆ అధమాధముండెరుగుడద్భుతమైన భవత్ప్రతాపముల్, వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్, దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరున్ హరి, జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్, వసుదేవనందనుడు నా చిత్తేషుడౌగాక, నిర్జితులై పొదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్, అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులంజయించి నా వంకకు వచ్చి రక్షస వివాహమునం భవదీయ శౌర్యమే ఎంకువ చేసి, కృష్ణ పురుషోత్తమ చెకొని పొమ్ము వచ్చదన్. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓ విదురా, కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి జీవుడు చేసేటువంటి ఇహలోకంలో జీవుడు చేసేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత, జీవితం చరమ భాగంలో ఏ విధంగా ఉంటాడు అంటే శ్వాస తీసుకోలేక జీర్ణక్రియ పోయి అల్పాహారం తింటూ కళ్ళు పైకి వెళ్ళిపోయి చుట్టూ బంధువులు చేరి దుఃఖిస్తూ ఉండేటువంటి ఆ చివరి స్టేజ్లో ఆ జీవుడు ఆ దేహంతో తాదాత్మ్యం చెందిపోయినటువంటి ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుడు అంటే ఇక్కడ మనస్సు, ఈ మనసుతో దీనితో ఆయన ఆ విధంగా ఉండేటువంటి సందర్భంలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే, తర్వాత ఏ విధమైనటువంటి బుద్ధి కూడా పనిచెయ్యక, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్న మాటలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి ఒకానొక స్థితిలో పడి ఉంటాడు. ఇలా ఉండేటువంటి సందర్భాన్ని తర్వాత ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడ గమనించవలసినటువంటి విశేషం ఏమిటంటే, ఇంతవరకు ఈ జీవితంలో తనకి స్పృహన్నంతకాలము తను పడుతూ ఉండేటువంటి రకరకాలైనటువంటి అనారోగ్యాలు కానీ ఆరోగ్యాలు కానీ ఒడిదుడుకులు కానీ చింతలు కానీ సుఖదుఖాలు కానీ వాడికి తెలుస్తూ ఉంటాయి జీవుడికి. ఎందుకంటే శరీరం ధరించాడు, శరీరంలో మనసు ఉంది, మనసు వీటిని అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి హీఈస్ కాన్షియస్ ఆఫ్ వాట్ హీఈస్ డూయింగ్. ఈ కాన్షియస్నెస్ నెమ్మదిగా మరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా కాన్షియస్నెస్ ఏమీ ఉండనటువంటి స్థితి. తరువాత ఏం జరుగుతుంది, ఆ జరిగేటువంటి దానిని కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్తూ ఉన్నాడు.
ఈ విషయం బతికున్నటువంటి మానవుడికి మొట్టమొదట నమ్మకం అనేటువంటిది కుదరదు. ఎందుకంటే ఈ మానవుడు దేహాన్ని ధరించి ఉన్నందుకు దేహంలో ఉండేటువంటి తనకు స్పృహ ఉన్నంత వరకు తన అనుభవంలోకి వస్తూ ఉండేటువంటివి మాత్రమే గ్రహించగలడు, ఇవి నిజం అనుకుంటూ ఉంటాడు. ఒకసారి దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మరణించిన తరువాత ఏం జరుగుతుందో అనేటువంటి విషయం జీవుడికి ఏమాత్రమూ తెలియదు. ఇప్పుడు మరణించిన తరువాత మరణానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందు ఏం జరుగుతుందో నువ్వు విను అని చెప్పి తల్లికి ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఇది మిగతా మానవులు ఎవ్వరికీ కూడా ఎక్స్పీరియన్స్లోకి రాదు. సో ఇట్ ఈజ్ అన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ట్రూత్ ఇది చెప్తూ ఉన్నాడు అని చెప్తూ, యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ సదృష్ట్వా త్రస్త హృదయ శక్రున్మూత్రం విముంచతి. అమ్మ ఇంకా మరణశయ్య మీద ఉన్నాడు, చుట్టూ అందరూ చేరారు, ఇంకా స్పృహ లేనటువంటి పరిస్థితిలో ఉంది, ఇంకా ఒకే ఒక ప్రాణం శరీరంలో ఆడుతూ ఉంది. అటువంటి సమయంలో తదా అప్పుడు భీమౌ అప్పుడు భీమౌ భయాన్ని కొల్పేటువంటి సరభస ఈక్షణౌ సరభస కోపంతో కూడినటువంటి కన్నులతో ప్రాప్తౌ వస్తారయ్యా. ఎవరంటే యమదూతౌ. యమదూత అంటే ఒకడు, యమదూత అంటే ఇద్దరు కన్నా ఎక్కువ, లేకపోతే ఇద్దరు యమదూతలు వస్తారు. వచ్చి అలా పడుకున్నటువంటి వాడిని వాడు వీళ్ళని చూస్తాడు. దృష్ట్వా సహ అప్పుడు త్రస్త హృదయ, ఎప్పుడైతే వాళ్ళని వీడు చూస్తాడో చూసేటప్పటికి భయపడిపోయినటువంటి హృదయం అంతా కూడా వాడికి బ్రహ్మాండమైనటువంటి భయం వచ్చేస్తుంది. ఆ భయంతో సకృత్ మూత్రం విముంచతి. సకృత్ అంటే మలాన్ని మూత్రాల్ని విముంచతి వదిలిపెట్టేస్తాడమ్మా అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి విశేషం ఏమిటంటే, యమదూతల చుట్టూ చూసి ఏడుస్తున్నటువంటి వాడు, బంధువులు, డాక్టర్లు, వాడు ఉన్నారు సరే, వాళ్ళెవ్వరికీ కూడా యమదూతలు కనిపించరు. అది అదృశ్యంగా ఉండేటువంటి వ్యవహారం అనేటువంటిది ఒకటి మనం గ్రహించుకోవాలి. ఇక రెండవది, ఎప్పుడైతే స్పృహ లేకుండా ఒకే ప్రాణంతో ఉండేటువంటి జీవుడికి ఎప్పుడైతే యమదూతలు కనిపిస్తారో, ఎప్పుడైతే వాళ్ళని చూసి వీడు భయపడతాడో, అప్పుడు మలమూత్రాలు రెండు విసర్జిస్తాడు అనేటువంటి విషయాన్ని కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే, అప్పుడు దాన్ని బట్టి మనం ఊహించవచ్చు, ఓహో యమదూతలు వచ్చారన్నమాట అని మనం గ్రహించుకోవాలి. ఈ రెండు విషయాలన్నీ కూడా కపిల మహర్షి చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవడం కోసం చెప్పారు. అంటే అంతవరకు ఇది జరుగుతుంది, ఇది మాత్రం అబ్జర్వ్ చేసినటువంటి వాడికి తెలుస్తుందమ్మా అని చెప్పిన తరువాత అప్పుడు వీడు భయపడి ఒక రకమైనటువంటి ఆందోళనకు గురైపోతాడు. ఈ ఆందోళన కానీ ఇది కానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పిన తరువాత అప్పుడు ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యతనా దేహ ఆవృత్య పాశైర్బధ్యాగలే బలాత్ నయతో దీర్ఘమధ్వానం దండ్యం రజభటాయధా. అప్పుడు ఏం చేస్తారు అంటే, వీడి యొక్క సూక్ష్మదేహం ఉంది కదా, బాహ్యమైనటువంటి 6 అడుగులు పొడవగలిగినట్టు మాంసం వీటితో కూడుకున్నటువంటి దేహంతో వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకు దేహంతో సంబంధం లేదు అంటే, వీడు చేసినటువంటి పాపాలు కానీ, దోషాలు కానీ, సుఖాలు కానీ, దుఃఖాలు కానీ వీడు దేనిలో అనుభవిస్తున్నాడు? శరీరంలో ఉండేటువంటి మనసుతో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఏదైనా బాధ కలిగింది అనుకోండి, ఆ బాధ యొక్క ఆ స్పృహ ఎక్కడ కలుగుతుంది? మనసులో కలుగుతుంది ఆ బాధ. కాల్లో ముళ్ళుగుచ్చుకుంది అంటే కాలు ఏడ్చి ఆ ఏడుపు చెయ్యికి కమ్యూనికేట్ అవ్వదు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే వచ్చినటువంటి బాధను ఎక్స్ప్రెస్ చేసి అమ్మ అబ్బా అనిపించేటువంటిది కాలు కాదు, మనసు. అంటే ఆ సిగ్నల్స్ మనసుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక డిఫెక్ట్ ఉంది, ఇక్కడ ఒక దౌర్బల్య స్థితి ఏర్పడింది అనేటువంటి స్పృహ మనసుకి కలుగుతుంది. ఆ మనసుని సూక్ష్మదేహము అంటారు. కష్ట సుఖాలు అనుభవించేటువంటిది సూక్ష్మదేహము.
దేని ద్వారా? స్థూల దేహం ద్వారా. స్థూల దేహం ద్వారా కష్టసుఖాన్ని మనసు అనుభవిస్తూ ఉంటుంది. ఆ మనసు నాది అనుకుంటూ ఉండేటువంటి జీవుడు, ఆ జీవుడే మనసు రూపం కింద మారుతాడమ్మా. ఇప్పుడు ఈ యమభటులు వచ్చి ఏం చేస్తారంటే, వీళ్ళు చేసేటువంటి పని ఏమిటంటే, వాళ్ళు ఆ సూక్ష్మదేహాన్ని, భయపడేటువంటి దేహం, సుఖసుఖాలు అనుభవించేటువంటి ఆ సూక్ష్మదేహం ఉందే, దానిని వాళ్ళు ఏం చేస్తారంటే లాగేస్తారమ్మా బయటికి. లాగేసేసి వాళ్ళు ఇంకొక దేహాన్ని పట్టుకొస్తారు, దాంట్లో పెడతారు దీన్ని. అంటే ఇంకొక షీట్ ఒకటి పట్టుకొస్తారు వాళ్ళు, అందులో తీసుకొచ్చి పెడతారు. యాతనాదేహ ఆవృత్య, దేహే, యాతనలకు తగినటువంటి దేహాన్ని ఆవృత్య, వీడి యొక్క మనసుని యాతనా దేహం అనేటువంటి ఒక దేహాన్ని పట్టుకొస్తారు, దాంట్లో పెడతారు. అంటే ఇప్పుడు చూడు, డెడ్ బాడీని తీసుకొచ్చి మనం ఏదో బాక్స్లో పెడతాం చూసారా, ఆ విధంగా వాళ్ళు పట్టుకొచ్చి వీడి యొక్క సూక్ష్మదేహాన్ని దాంట్లో పెడతారట. యాతనా దేహే ఆవృత్య, దాంట్లో పెడతారు. పెట్టిన తర్వాత ఆ దేహం ఉంది, ఆ దేహం కూడా మనకి కనిపించదమ్మా. గలే, అప్పుడు ఆ దేహానికి, అంటే వీడి యొక్క సూక్ష్మదేహాన్ని తీసుకొచ్చి అందులో పెట్టి దాని మెడకు గలే బలాత్ పశై బద్ధ్వా, ఆ దేహం యొక్క గలే, ఆ కంఠానికి తాళ్ళు బిగిస్తారు. బిగించి రాజభట యథా దీర్ఘం అధ్వానం నయతః, అప్పుడు ఈ రాజభటులు ఉన్నారే వీళ్ళు ఏం చేస్తారంటే, దండ్యం యథా, దండింపదగినటువంటి వాడిని, అంటే శిక్షింపబడేటువంటి అపరాధిని ఏం చేస్తారంటే, దీర్ఘం అధ్వానం, చాలా పొడువుగా ఉండేటువంటి అధ్వానం అంటే దారిలో నుంచి నయతః, నడిపించి తీసుకెళ్తూ ఉంటారమ్మ. ఇంతవరకు వీడు బెంచ్ కారులో వెళ్ళాడు, విమానాల్లో వెళ్ళాడు, హెలికాప్టర్లో వెళ్ళాడు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీడేదో సైకిల్ తొక్కాడు, మోటార్ సైకిల్ ఎక్కాడు. తర్వాత ఎవడో డోర్ తీస్తాడు, ఆ డోర్లు కూర్చోబెట్టాడు, నేను చాలా గొప్పవాడిని అనుకుంటూ ఉంటాడు. ఇలాగ ఉండేటువంటి దేహం ఉండదు. ఈ విధమని ఈ పాపాలు చేసేటువంటి వాళ్ళు, అన్యాయం చేసేటువంటి వాళ్ళని, దోషాలు చేసేటువంటి వాళ్ళని ఆ మనసుని లాగి వాడు యాతనా దేహాన్ని తీసుకొచ్చి దాంట్లో పెడతారు. దాన్ని వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అంటే ఏమిటనమాట, వాడికి ఇంకొక దేహం వస్తుంది అక్కడ. ఆ దేహం చిన్నదా పొడుగుదా, ఎంత ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని అయినా ఇక్కడ స్పృశించకుండా ఆ షీల్డ్లో పెట్టి దీన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఇలా తీసుకెళ్తూ ఉండేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, తయో నిర్భిన్న హృదయస్తర్జనైర్జాత వ్యపధు పధి స్వభిరక్షమాణ ఆర్తోఘం స్వమనుస్మరన్. తయో, అప్పుడమ్మ వాళ్ళిద్దరూ ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, తర్జనై, బెదిరిస్తూ ఉంటారు వాడిని. ఆ యాతనా దేహంలో ఉండేటువంటి మనసుని బెదిరిస్తుంటాడు. ఇప్పుడు యాతనా దేహం ఏమిటంటే స్థూలదేహం, భూమండలంలో వాడికి ఉండేటువంటి స్థూలదేహం లాంటి ఒక దేహం ఉంటుంది. ఆ దేహంలో ఈ పాపాలు పుణ్యాలు చేసినటువంటి మనసు ఉంటుంది. ఈ దేహాన్ని బెదిరిస్తూ ఉంటే వాడు ఆల్రెడీ ఆ దేహం లోపల మనసు ఉందిగా, ఈ కిందలోంచి తీసుకొచ్చినటువంటి మనసు, అది యాతనను అనుభవిస్తూ ఉంటుంది. యాతనా దేహాన్ని ఎందుకు వాడతారంటే ఒక షీల్డ్ కింద వాడతారు. ఎప్పుడైతే ఆ దేహానికి కళ్ళు, కాళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ కూడా ఉంటాయి, దాంట్లో ఈ మనసుని తీసుకొచ్చి పెడతాడు. భూమండలంలో శరీరం నుంచి లాగేసేసేటువంటి జీవుడిని, ఆ పాపుణ్యాలతో కూడుకున్నటువంటి ఇందులో పెడతారు. పెట్టేసి దానిని వాళ్ళు ఏం చేస్తుంటే బెదిరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా పిల్లవాడిని బెదిరించాలనుకోండి, టీచర్ బెదిరించాలంటే కర్ర పెట్టి కొడతాను నిన్ను అని చెప్పి బెదిరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కళ్ళతో చూస్తాడు. కళ్ళతో చూసినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, కాళ్ళల్లో వణుకు, భయము పుట్టి ఇలా చేతులు అంతా ముడి చేసుకుంటూ వాడు బాధపడుతూ ఉంటాడు కదా. అలా బాధపడడానికి ఈ శరీరం అనేటువంటిది భూమండలంలో ఒక ఇన్స్ట్రుమెంట్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి యాతనా దేహంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే, తయోహో, వారిద్దరూ తర్జనై, బెదిరిస్తూ ఉంటారు. ఆ బెదిరిస్తూ ఉండేటువంటి వాడికి అప్పుడు ఏం జరుగుతుందంటే, నిర్భిన్న హృదయ, వాడి హృదయం పగిలిపోతుంది. వాళ్ళ యొక్క స్వరూపాలని, వాళ్ళ యొక్క బెదిరింపుల్ని చూసేటప్పటికీ వాడి హృదయం
ముక్కలైపోయి జాత వేపదుహు అంటే వణుకు పుట్టేస్తుంది అనమాట. చూసారా, చీకట్లో మనం ఏదైనా భయంకరంగా ఏదైనా చూస్తే మనకి వణుకు పుట్టేస్తుంది, అలా అయిపోతుందమ్మా. ఇలాగ వాడిని నడిపించుకుంటూ తీసుకెళ్తారు, కారులో ఎక్కించరు అక్కడ. పది అలా తీసుకెళ్తూ ఉన్నప్పుడు స్వభి భక్ష్యమాణ, ఆ మార్గ మధ్యంలో కుక్కలు ఉంటాయమ్మా. స్వభి అంటే కుక్కలు, స్వభి అంటే కుక్క, స్వభి అంటే చాలా కుక్కలు చేత భక్ష్యమాణ వాణ్ణి కరుస్తూ ఉంటాయి. ఆ యాతన దేహాన్ని కరుస్తూ ఉండేటప్పటికి ఆ కరిచినటువంటి ఆ బాధని భూమండలంలోంచి పైకి పట్టుకెళ్ళినటువంటి మనసుల్లో వాడు ఆ కరిచినటువంటి దానిని వాడు అనుభవిస్తూ ఉంటాడమ్మా. అప్పుడు ఆర్త స్వం అనుస్మరం, అప్పుడు వాడికి ఆ బాధ కలిగినప్పుడు, అయ్యో ఈ కుక్కలు నన్ను ఇలా కరుస్తున్నాయి, ఈ కుక్కల్ని ఎన్నిసార్లు చీచి అని కొట్టేశానో, దాని కనీసం ఒక బిస్కెట్ కూడా వేయకుండా దాన్ని నానాహింస పెట్టేశాను. అదేవిధంగా మనుషులందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు నేను నిందారోపణలు చేసేసి వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ద్వేషభావాన్ని పెంచుకున్నాను అనేటువంటి విషయం ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు కరిచేటువంటి కుక్కల వల్ల అప్పుడు వాడు చేసినటువంటి పాపం గుర్తుకొస్తుంది. భూమండలంలో వాడు చేసినటువంటి పాపం గుర్తురాదు. ఎక్కడ గుర్తుకొస్తుంది అంటే వాడు ఇంకో హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు. అంటే దీనికి మామూలుగా అర్థం ఏమిటి అంటే, ఒక మానవుడు అనేటువంటి వాడి కొంచెం సంస్కారం కలిగి వాడి ఆలోచనలో ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఓహో నేను ఈ తప్పు చేశాను, ఇది చేయకుండా ఉండాల్సింది అని చెప్పి పశ్చాత్తాపం పడి మళ్ళీ ఆ తప్పులు చెయ్యకుండా సరిదిద్దుకుంటూ ఉండడానికి వాడికి ఒక హయ్యర్ లెవెల్లోకి వాడి మనసు వెళ్ళాలి. అలా వెళ్ళదు వాళ్ళకి ఇక్కడ భూమండలంలో. కానీ అక్కడ హయ్యర్ లెవెల్లోకి తీసుకెళ్తున్నారు కదా, అది భూమండలం మీద ఉన్నది కాదు కదా. ఇంకో ప్లేన్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఇట్ ఈజ్ అన్ హయ్యర్ లెవెల్. ఆ హయ్యర్ లెవెల్లో వెళ్తున్నప్పుడు కుక్కలు కరుస్తూ ఉంటే అఘం అనుస్మరం, వాడు తన పాపాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడమ్మా. అలా గుర్తు చేసుకుంటూ వెనకాల నడిచి వెళ్తూనే ఉంటాడు. అలా వెళుతూ ఉండేటప్పుడు వాడికి మనసు ఉందిగా, మనసుకి యాతనా దేహం ఉందిగా. ఈ యాతనా దేహం ఏమిటి అంటే దాని ద్వారా ఈ మనసు అనుభవించాలి కష్టాలన్నీ. అందువల్ల క్షుత్రుట్పరీతోర్కదవానలానిలై, అప్పుడు వాడికి సంతప్యమాన పధి తప్తవాలుకే కృచ్రేణ పృష్ఠే కషయాచతాడిత చలత్య శక్తోపి నిరాశ్రమోదకే. అమ్మ అప్పుడు వాడు నడిచెళ్తున్నాడుగా. మామూలుగా మనం నడిచెళ్ళేటప్పటికి ఏదో మన ఆకలిస్తుంది, దాహం వేస్తుంది, ఇవన్నీ ఉంటాయిగా. దేనికి ఉంటాయి? ఈ దేహానికి ఉంటాయిగా. ఇప్పుడు ఈ దేహం ఇక్కడ వదిలేశాడు కాబట్టి పై దేహం యాతనా దేహం అనేటువంటి దాంట్లో అనుభవించడానికి తగ్గ జీవుడు మనసుంది కదా. ఇప్పుడు క్షుత్ ఆకలి, త్రుట్ అంటే దాహంతో పరీత, నడిచి వెళుతూ ఉండేటప్పుడు వాడికి ఆకలేసేస్తూ ఉంటుంది, దాహం వేసేస్తూ ఉంటుందమ్మా. అప్పుడు వాడిని అలా తీసుకెళ్తూ ఉండేటువంటి సందర్భంలో అర్కదవానల అనిలై, సూర్యమండలం వైపుకి వెళుతూ ఉంటుంది ఈ శరీరం, ఈ యాతనా దేహం. అలా వెళుతూ ఉండేటప్పటికీ సూర్యుడి యొక్క దావాగ్ని చేత, తర్వాత వాయువు చేత సంతప్యమాన, ఆ ఎండలో ఉండేటువంటి అల్ట్రావైలెట్ రైస్ అంతా కూడా ఈ యాతనా దేహం మీద పడి ఈ యాతనా దేహం బాధ అనుభవిస్తుంటే ఈ బాధనంతా కూడా భూమండలంలో నుంచి పైకి తీసుకెళ్ళబడినటువంటి మనసు అనుభవిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు దేహం మారింది కానీ మనసు మారలేదుగా. అందువల్ల ఆ మనసు ఆ కష్టాన్ని అనుభవిస్తూ ఉంటుందమ్మా. ఇలాగ వీడిని తీసుకెళ్తూ ఉండేటప్పుడు తప్తవాలుకే, వాలుకే అంటే ఇసుక, బాగా మలమల మండిపోతూ ఉండేటువంటి ఇసుక ప్రాంతంలో నుంచి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. కింద కాళ్ళు కాలిపోతూ ఉంటాయి. అలా కాలిపోతూ ఉండేటువంటి దాంట్లో తీసుకెళ్తూ నిరాశ్రమ ఉదకే, ఎక్కడ కూడా చుట్టూ చూసేటట్టుగా ఎక్కడా ఓ చెట్టు నీడ కానీ ఏమీ ఉండదు. కిందేమో ఎడారి భూమిలో ఉండి ఆ సూర్యుడి యొక్క దావాగ్ని చేతదంతా కాలిపోతూ ఉంటే కాళ్ళు బొబ్బర్లు ఎక్కిపోతూ ఉంటాయి. గబగబా ఏ చెట్టు కిందకో వెళ్ళి చూద్దామంటే చెట్టు కూడా ఉండదు, అక్కడ నీరు కూడా ఉండదు. అటువంటి పది పృష్ఠే, అటువంటి
అటువంటి మార్గంలో వీడు వెళుతూ ఉంటే, నడవలేక నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉంటే, పృష్ఠే వాడి వీపు మీద కషయ కొరడాలతో తాడితహచ కొడుతూ ఉంటారు వీళ్ళు. నడు నడు భూమండలంలో ఎవడికి మంచినీళ్ళు ఇవ్వలేడు, ఎవడికి కనీసం చెప్పులు కూడా నువ్వు దానం చేయలేదు ఎవడికిను. తర్వాత నీ చెప్పులేమో నీ డ్రైవర్ల చేత, నీ పని వాళ్ళ చేత, వాళ్ళ చేత మోయించుకుని వచ్చావు కదా, అప్పుడు నీకు వాడు మనిషి అనేటువంటి గుర్తు రాలేదా నీకు? ఇప్పుడు నీకు కావాల్సి వచ్చిన మంచినీళ్ళు అడిగితే నువ్వేమో కూల్ డ్రింక్ తాగుతూ ఉంటావు, అవతల వాడి మంచినీళ్ళతో పో, పక్కింట్లో అడుగుపో అంటూ ఉంటావు. మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి దాంట్లో నువ్వు ఏసీ గదుల్లో కూర్చుని ప్రపంచం అంతా కూడా చాలా సుఖంగా ఉందని ఏడిచావు కదా, ఇప్పుడు అనుభవించరా అని చెప్పి వాడు సైంటిస్ట్ అవనివ్వండి, వ్యాపారస్తుడు అవనివ్వండి, భక్తుడు అవనివ్వండి, సాధకుడు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఇవన్నీ కూడా మానవుడు తెలిసో తెలియకో చేస్తున్నటువంటి దోషాలకు ఈ విధమైనటువంటి ఫలితం అక్కడ అనుభవిస్తుంటాడు. అందుకనే ఏమిటన్నాడంటే, న్యూటన్ థర్డ్ లా ప్రకారం ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నాడు. అదనమాట. అంటే ఇక్కడ మనం చేసినటువంటి యాక్షన్స్కి ఆపోజిట్ రియాక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి అని అక్కడ అప్పుడు వీడికి బాగా స్పృహ కలుగుతూ ఉంటుందమ్మా. అలాగ వాడిని కొడుతూ తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు వాడు అశక్త అపి, శక్తి లేకుండా తల వాల్చుకుపోతూ ఉన్నా సరే, నడవలేక భారంగా అడుగులు వేస్తూ ఉన్నా చలతే నడుస్తూ ఉంటాడు. వాడు కొడుతూ ఉంటే ఇంకేం చచ్చినట్టు నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందమ్మా. అప్పుడు తత్ర తత్ర పతన్ శ్రాంతో, తత్ర ఈ దెబ్బలకి, ఎండకి నాలుక ఎండిపోతూ ఉండేటువంటి పరిస్థితిలో తత్ర అక్కడక్కడ పతన్ పడిపోతూ ఉంటాడు. శ్రాంతో అలసటతో పడిపోతూ ఉంటాడు. పడిపోయిన తరువాత మూర్ఛొచ్చేసి పడిపోతాడు. పునరుత్థిత మళ్ళీ లేస్తాడు. పధాపీయసా నీతస్తమసా యమసాధనం, తర్వాత పునః ఉత్థిత మళ్ళీ లేస్తాడు. పాపీయస పాపులకు తగినటువంటి, అంటే ఏమిటి, ఈ ఇలాగ పాపం చేసేటువంటి వాళ్ళని మంచి ఫ్లడ్ లైట్లతోనూ లేకపోతే ఏదో నెక్లెస్ రోడ్డుల్లో ఉండేటువంటి లైట్లు వెలుగుల్లో వీడిని తీసుకెళ్ళరు. తమసా పద చిమ్మ చీకటిగా ఉండేటువంటి పద మార్గంలో నుంచి యమసాధనం నీత అంటే తీసుకెళ్తారు, యమసాధనానికి తీసుకెళ్తారు, యమలోకం వైపుకి తీసుకెళ్తారు అన్నాడు. అన్న తరువాత ఇలాగ వాడిని ఎంత దూరం నడిపిస్తారు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా చెప్పారంటే, యోజనానాం సహస్రాణి నవచాధ్వన త్రిభిర్ముహూర్ధైద్వరాభ్యాం వానీత ప్రాప్నోతి యతనాః. అధ్వనః అంటే ఆ మార్గం ఎంత పొడుగుంటుందంటే, యోజనానాం సహస్రాణి నవచ 99,000 యోజనాల దూరం ఉంటుంది. ఒక్కొక్క యోజనము కూడా ఏదో 8 మైళ్ళు అని ఒకటి, లేకపోతే 2 మైళ్ళు అని ఒకటి, ఏవో లెక్కలు ఉన్నాయనుకోండి. యోజనం అంటే ఒక కొలత. 99,000 యోజనాల దూరం ఉంటుంది యమసదనం ఇక్కడి నుంచి. అంటే మన భూమండలం నుంచి దాని యొక్క గమ్యస్థానం కూడా ఇచ్చేశారు మహర్షులు. వాళ్ళు చూశారు వాటి యొక్క స్థితిని. ఆ చూసినటువంటిది 99,000 యోజనాల దూరం ఉంటుందమ్మా. ఇప్పుడు అంటే 99,000 యోజనాలని వీడు దాటాలి అంటే ఇప్పుడు మామూలుగా చెప్పాను 99,000 అన్నాం అనుకోండి, అంటే 1,00,000 యోజనాలు, 1,00,000 మైళ్ళు అనుకుందాం. 1,00,000 మైళ్ళు అనేటప్పటికీ ఎక్కడి నుంచి ఎంత దూరం, చంద్రుడి దగ్గరికి వెళ్ళే దాంట్లో 4వ వంతు ఉంటుంది. ఇక్కడ మనకి చంద్రుడికి 4,00,000 మైళ్ళ దూరంలో చంద్రుడు ఉన్నాడు. దాంట్లో 99 అంటే 1,00,000 అనుకుందాం. అంటే 1,00,000 చంద్రుడికి భూమికి మధ్యలో 1,00,000 మైళ్ళ దూరంలో ఉంది అని ఊరికినాయి. ఇది కరెక్ట్ కాదు, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ అలా ఉంటుంది. అక్కడికి వీళ్ళు ఏం చేస్తారంటే, త్రిభిః ద్వాభ్యాం ముహూర్తైః నీతైః. మరి ఎంత దూరం నడిపించాలంటే చాలా టైం పట్టేస్తుందేమో కదా అండి అని మీకు అనుమానం వస్తుందేమో అమ్మా. కాదు, ఆ 99,000 యోజనాల దూరాన్ని త్రిభిః 3 వా లేదా ద్వాభ్యాం 2 ముహూర్తైః ముహూర్తాల్లో తీసుకెళ్ళిపోతారు. ముహూర్తం అంటే 45 నిమిషాలు అనుకోండి ముహూర్తం అంటే. అందులో 3 కానీ 2 కానీ ముహూర్త టైంలో నీతః తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అంత ఫాస్ట్గా తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి ర్యాకెట్ చంద్రుడి మీదకి వెళ్ళి 4,00,000 మైళ్ళ దూరం వెళ్ళాలంటే చంద్రుడి మీదకి ఇప్పుడు ర్యాకెట్
బ్రహ్మాండమైనటువంటి వేగంతో బయలుదేరి వెళ్తున్న 4 రోజులు పడుతుంది. కానీ ఒక 90 నిమిషాల కాలంలోనే నీతః వీణ్ణి ఈ యాతనా దేహంలో ఉండేటువంటి భూమండలంలో పాపాలు చేసినటువంటి మనసుని వాళ్ళు 2-3 ముహూర్త కాలంలో తీసుకెళ్ళిపోతారమ్మా. అలా తీసుకెళ్ళిపోయినటువంటి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఆదీపనం స్వగాత్రాణం వేష్టయిత్వోల్ముఖాదిభి ఆత్మమాంసాదనం క్వాపి స్వకృత్తం పరతోపి వా. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, యాతనా దేహం ఉందిగా, యాతనా దేహాన్ని అంతా నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఇవన్నీ చేశారుగా. ఇప్పుడు లోపల ఉండేటువంటి జీవుణ్ణి వాళ్ళు బయటికి లాగుతారు. యాతనా దేహాన్ని ఆ పక్కన బాక్స్ని అక్కడ పక్కన పెట్టేసినట్టు చేసి ఆ జీవుడికి అవయవాలను పుట్టిస్తూ ఉంటారు. అవయవాలు వస్తాయి వాడికి, స్వగాత్రాణం. ఇప్పుడు ఆ జీవుడికి అంటే ఆ మనసుకి అవయవాలు వస్తాయి. ఆ అవయవాల్ని చుట్టూ కాలేటువంటి మంటల్లో పారేసేటప్పటికీ పారేస్తారు ఒకటి. ఇక రెండోది ఏం చేస్తారంటే తన శరీరం నిండే మాంసాన్ని ఇలా కోసుకుని తన చేతే తినిపిస్తూ ఉంటారమ్మా. లేదా ఇతరులను పిలిచి వీడి మాంసాన్ని కోసి తినిపి వీడి చేత పెట్టండి అని చెప్పి తినిపిస్తూ ఉంటారమ్మా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏ విధమైనటువంటి విధానాలు యమలోకంలో జరుగుతాయనేటువంటి విశేషాన్ని చెప్పాడు. దీనిని జాగ్రత్తగా గమనించుకుందాం.